హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వరలక్ష్మి వ్రతం. సో, ఆగస్ట్ 21 టైం వచ్చేసి 5:19 అవుతుంది. నేను ఎప్పుడు చేయలేదండి. ఫస్ట్ టైం చేస్తున్నా. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ కడప పూజ చేసుకోవాలి కాబట్టి నేను కడపని పసుపు, కుంకుమ రాసి ముగ్గు పెట్టేసుకొని ఫస్ట్ అంటే గుమ్మం పూజ చేసుకోవాలి కాబట్టి మా పిల్లలు ఇంకా లేవలేదండి. నేను పని చేసేటప్పుడు వాళ్ళకేమైనా డిస్టర్బెన్స్‌గా ఉంటుందని డోరేసేసాను. అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసుకునేటప్పుడు రాగి బిందెలో సగానికి బియ్యం పోసేసుకొని, దానిపైన ఒక చిన్న రాగి చెంబు, దానిపైన ఒక కొబ్బరికాయ, అమ్మవారి ముఖాన్ని ఇలా 2 సైడ్స్‌గా దారం కట్టేసుకొని ఇలా కట్టేసుకున్నా. ఏదో నాకొచ్చినట్టుగా అమ్మవారిని ఇలా అలంకరించానండి. సో, తర్వాత గంధం, పసుపు, కుంకుమ రాసి ఏదో సింపుల్‌గా చేయాలనుకుంటున్నా గాబట్టి, నాకు తోచినట్టు చేస్తున్నానండి. సో, ఇవి 2 సైడ్స్ ఉన్నాయి గదా! గాజులేయడానికి, పూలమాల వేయడానికి యూజ్‌ఫుల్‌గా ఉంటుందని మీషోలో బుక్ చేశాను. ఇవి అమ్మవారి గాజులండి. సో, గాజు పీఠం తయారు చేసుకోవాలి గాబట్టి, ముగ్గేసేసుకొని, పసుపు, కుంకుమ రాసేసుకొని, సో, అమ్మవారినైతే పెట్టేసుకుంటున్నా. రోజు పూజ చేసుకునే ఫోటోలుంటాయి గదండీ! అవి గూడా పసుపు, కుంకుమ, గంధంతో రాసేసుకుంటున్నా. నేనైతే ఇలా రెడీ అయిపోయానండి. ఇప్పుడు పూజ చేయడానికి కూర్చోవాలండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి. సో, ఫస్ట్ కలశాన్ని తయారు చేసుకోవాలి కాబట్టి, ఇలా ఒక జాకెట్ ముక్కని ట్రయాంగిల్ షేప్‌లో తయారు చేసేసుకొని, కలశాన్ని మాత్రం 3 చెంబుతో అంటే రాగి, ఇత్తడి, సిల్వర్‌తోని చేసేసుకోవాలి. నేనిక్కడ ఇత్తడి తీసుకుంటున్నా. సో, ఇట్లా చెంబుని గంధం, కుంకుమతో రాసేసుకొని, కలశం పెట్టే ముందు కొంచెం బియ్యం పోసేసుకొని, పసుపు, కుంకుమ దానిపైన నుంచి రాసేసి కలశంలో కొంచెం మంచినీళ్ళు సగానికి, అందులోకి మనం కొంచెం పసుపు, తర్వాత కుంకుమ, ఒకటి వక్క, కర్పూరం ఒకటి, 2 యాలకులు, 2 లవంగాలు, కొన్ని అక్షింతలు గూడా, ఒకటేమో కాయిన్. అది రూ. 2 కావచ్చు, రూ. 1 కావచ్చు, రూ. 5 కావచ్చు. ఇలా మామిడి అంటే 5 మామిడి ఆకులను పెట్టేసుకొని పైన పైన కొబ్బరికాయని గూడా పసుపు రాసి మంచిగా బొట్టు పెట్టి, ఇది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పువ్వు. సో, మనం ఎప్పుడైనా శుభకార్యం చేసుకునేటప్పుడు గణపతి పూజ చేసుకుంటాం గాబట్టి, ఫస్ట్ గణపతిని తయారు చేసుకుంటున్నా. నేను చేసుకున్నట్టుగా చేయండి. సేమ్ వినాయకుడి అంటే ఫేస్ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. సో, చాలా బావుంది. సో, పసుపు గణపతి గూడా బొట్టు వేసి మనం ఫస్ట్ పూజ చేయడానికి పెట్టేసుకోవాలి సైడ్‌కి. తర్వాత తోరం తయారు చేసుకోవాలి గాబట్టి, తోరం ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక దారానికి ఒక వరుసగా 9 వరుసలు వచ్చి 9 ముడులు రావాలి. సో, ఒక్కొక్క మూడు వేసుకుంటూ అమ్మవారిని అంటే స్మరించుకుంటూ ఒక్కొక్క మూడు వేస్తూ ఉండాలి. సో, ఇలా 9 ముడులుగా వచ్చి కట్టేసుకోవాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి నాకు. ఇలా ఒక్కొక్క ముడికి పసుపు, కుంకుమ రాసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ పసుపు రాసాను. కుంకుమ రాసి ఒకటి నేను కట్టుకుంటాను. ఒకటి అమ్మవారికి కడతానండి. సో, తోర పూజ అనేది కూడా వరలక్ష్మి వ్రతం బుక్కులో ఉంటుంది. అది చదువుకుంటూ కట్టేసుకుంటాను. తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ గణపతి పూజ చేసుకోవాలి కాబట్టి, గణపతి పూజ చేసుకున్న తర్వాత తోర పూజ చేసుకుంటాను. కొన్ని అక్షింతలు, కొన్ని పువ్వులు తీసేసుకొని గణపతి పూజ చేసేసుకోవాలి. లాభం శుభం గం గణపతియే నమః అంటూ పూజ స్టార్ట్ చేశానండి. సో, దీపం, ధూపం పెట్టి అమ్మవారికి ఇష్టమైన 5 రకాల వంటకాలు, ప్రసాదం రెడీ చేసి అమ్మవారు చూడండి చాలా నిండుగా అయితే కనిపిస్తున్నారు.
సో, వక్కలు, 9 నవధాన్యాలు. సో, నాకు తోచినట్టుగా అంటే మన స్తోమత బట్టి మనం చేయాలండి. వేరే వాళ్ళు ఎంత చేస్తున్నారు, పోటీ పడకుండా భక్తి శ్రద్ధలతో చేస్తే చాలండి. కొన్ని శ్లోకాలు చదివి ఇక పూజ అయితే కంప్లీట్ అయిందండి. మా వారితోని ఆశీర్వాదం తీసుకున్నాను. సో, మా ఇంటి మహాలక్ష్మి అయిన మా పెద్ద కూతురుతోని తాంబూలం తీసుకున్నానండి. సో, నాకు తోచినట్టుగా 5గురి ముత్తైదువులను తాంబూలం ఇచ్చాను. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.